వాయిస్ కి స్వాగతం. నా పేరు దుమ్ము వెంకటేశ్వర చిన్న మాదిగా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు జిల్లా ఇన్ఛార్జి. ఈరోజు పద్మశ్రీ గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఉద్యమ నేతృత్వంలో ఈ నెల 7వ తారీఖు నాడు మన భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ సుప్రీంకోర్టు న్యాయస్థానంలో దళితుడైనటువంటి బిఆర్ సిజే గవాయ్ పైన ఒక కేసు విచారణలో భాగంగా ఒక లాయరు మరి గవాయ్ పైన మరి షూతో దాడి చేయడంతో మేము ఎంఆర్పిఎస్ ఖండిస్తూ, మరి అదేవిధంగా ఎవరైతే షూతో దాడి చేసినటువంటి లాయరు కిషోర్ కుమార్ గారిని వెంటనే సుమోటోగా కేసు నమోదు చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తూ, మరి అదేవిధంగా అతని పైన సుమోటో కేసు బదులుగా ఎంఆర్పిఎస్ మరి అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ చట్టం, రాజ్యద్రోహ చట్టం, మరి అదేవిధంగా అతని పైన సుమోటోగా కేసు నమోదు చేసి అతన్ని వెంటనే మరి కస్టడీలోకి తీసుకొని మరి అవసరమైతే అతని వెనక ఎవరున్నారో ఈ దాడికి వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటివి పురాణితం కాకూడదని చెప్పి మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము ఎంఆర్పిఎస్ యొక్క డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి దళితులుగా ఉన్నటువంటి బిఆర్ గవాయ్ పైన దాడి చేయడం అనేది మరి దళితులందరిపైన అని చెప్పి మేము భావిస్తూ, మరి ఈరోజు మరి కర్నూలు పట్టణమునందు సబ్ కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చి, మరి అదేవిధంగా మన 13వ తారీఖు నాడు కూడా మరి కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈ నెల 28వ తేదీ కూడా మరి మన రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో కూడా మరి ఒక నిరసన కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, కాబట్టి మళ్ళీ ఇలాంటి దళితుల పైన సామాన్య ప్రజలే కాదు మరి ఈరోజు ఉన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జి బిఆర్ గవాయ్ పైన దాడి చేయడం అంటే మరి ఈ సమాజంలో రాజ్యాంగం పైన కూడా దాడి చేసినట్టు అని చెప్పి మేము భావిస్తూ, కాబట్టి మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకూడదని చెప్పి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, జై భీమ్, జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. 7వ తారీఖు నాడు సుప్రీంకోర్టు, ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి కేసు విషయంలో మరి ఏదైతే హిందువులకు ఉన్నటువంటి ఒక మతపరమైనటువంటి కేసు విచారణలో భాగంగా విచారిస్తున్న సందర్భంగా జడ్జిమెంట్ గారు గవాయ్ గారు ఒక మాట అనడంతో మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లాయరు కిషోర్ కుమార్ అనే అతను మరి జస్టిస్ గవాయ్ పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడిని ఖండిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో మరి మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ఈరోజు మేమంతా కూడా ఇక్కడ ఆదోని పట్టణంలో సబ్ కలెక్టర్ గారు కూడా మేము ఏదైతే దాడి చేసినటువంటి సీజే పైన దాడి చేసినటువంటి వ్యక్తి కిషోర్ని వెంటనే అరెస్ట్, సుమోటో కేసు నమోదు చేసి అతని పైన వెంటనే చర్య తీసుకోవాలని, అవసరమైతే మరి రిటైర్డ్ జడ్జితో ఇది విచారించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వీలైన త్వరలో కూడా అతన్ని అరెస్ట్ చేసి సీజే పై దాడి చేసిన వారిని వెంటనే, కిషోర్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం. చేసిన వారిని వెంటనే
వెంటనే వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి గవాయిపై దాడి చేసిన వారిని వెంటనే గవాయిపై దాడి చేసిన వారిని వెంటనే వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ నాయకత్వం అరెస్టు చేసి గవాయిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి గవాయిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి గవాయిపై దాడి చేసిన వారిని వెంటనే